చలో అందరికీ శరణార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఏపీలో ఏడాది పాలన ఎంత ముద్దుగున్నది? జనాలకు ఏమైనా తక్లీఫులు ఉన్నాయా? అభివృద్ధి అందుబాటులోకి వచ్చిందా? పథకాలన్నీ పసందుగా అందుతున్నాయా లేవా? మరి ఇంటింటికి పోయి తెలుసుకుందాం. ఏమన్నా ఇబ్బందులు ఉంటే అలుసుకుందాం. మరి వాళ్ళకు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు కూడా తీర్చుదాం అని చెప్పని మంత్రి నారాయణ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇంటింటికి పోయే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నది చూడురి. ఏడాది గడిచిన ఏడాది లోపట్లనే సుపరిపాలన ఉన్నదా లేదా? మరి ఎట్లా ఉన్నది? ప్రజల అభిప్రాయం ఏందని తెలుసుకొని పకడ్బందీగా ఇల్లు గడప గడప తిరుగుకుంటూ అందరు నడుచుకునే కార్యక్రమం పెట్టుకున్నారంటే ఎంత మంచి ప్రభుత్వంలా. ఇవాళ రేపట్లో వాళ్ళని ఉన్నారా? ఎన్నికల నాడు వచ్చి చెప్పి మన పోరగాల ముడ్డి గడిగి ముక్కు తుడిచి ముచ్చట్లు చెప్పి అవతల పడ్డారేమో అంటే గాలిపంక పార్టీలో లెక్క అవుతుంది ఖాతా. కానీ ఈ కూటమి సర్కార్కి అట్లా వేస్తలేదు చూడురి. గడప గడపకు పోతున్నది. పరిపాలన ఎట్లున్నది? మంచిగా ఉన్నదా లేదా? లేకపోతే మొక్క మీద చెప్పురి. కావాలిస్తే ఏం కావాలో చెప్పురి. ఇగో ఇట్లా తేట తెల్లం చేసుకుంటూ అడుగుతున్నది. ఆ ముచ్చటేందో ఒక పారి అరుచుకుందాం రా. గిట్లుండాలే తరీకా. గిట్లుండాలే పాలన అంటే, గిట్లుండాలే నువ్వు నాయకులు అంటే. దినం తప్పి దినము చూడుండ్రి పబ్లిక్ లకి ఎట్లా పోతాన్రో. దినం తప్పి దినం సుత కాదు, తెల్లారితే పొద్దుముక్తే జనాల నడుమిట్లనే ఉంటుర్రు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతోటి కలిసి పర్యటించిండు. ఇయ్యాల సుపరిపాలనల తొలితడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి తిరుక్కుంటా సర్కారు సంక్షేమ పథకాలను జనాలకు వివరించిండు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఇక మరి మీరు ఉండే జాగాలల్లా ఎసొంటి సమస్యలున్నాయి, ఎట్లెట్లున్నాయి, ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి అని చెప్పి మీరు అడిగిన వీటికల్లా తప్పకుండా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిండు. ఇక గిసొంటి మంచి పనులు చూడలేకనే గాలిపంక పాటోల కళ్ళు షిటుక్కుమంటున్నాయి. అందుకే ఓర్వలేని లెక్కలు చేసుకుంటే గిసొంటి ఆగం పనులు చేస్తాన్రు. ఇక మరి ఈ సందర్భంగా మంత్రి సరస్వతి ఏమో మాట్లాడుతున్నాడు కదా. ఇందాం పాన్రులా ఓ త్యాప 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఈ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నాం అంటే మనందరం కడుతున్నాం. మనం అందరం కట్టే ట్యాక్సుల్లో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిజువల్ అయినా అప్పు తీసుకున్న తర్వాత కట్టాల్సిన బాధ్యత వారికి ఉన్న అపార అనుభవంతో ఆర్థిక వ్యవస్థని మెల్లగా గాడిలో పెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా పెన్షన్స్ ఏదైతే 3,000 నుంచి 4,000 ఇస్తా ఉన్నారో ప్రభుత్వ రంగాన్ని ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంక్ అకౌంట్ 67 లక్షల మంది పిల్లలకి వేశారు. 67 లక్షల మంది పిల్లలకి. ఇవి డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అయినా వారికి ఉన్న అపార అనుభవంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆగు గదన్నట్టులా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిందేతందుకు సీఎం సారు మంచిగా ప్రణాళికలు చేస్తాన్రు. ఇక కూటమి సర్కారు హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది, శేష్ తీర్థమని పక్కాగా చెప్పుకొచ్చిండుర్రా. 2019 ఫిబ్రవరిలో నేను మంత్రిని ఇదే శాఖకి. అప్పుడు 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని దాని ద్వారా తెచ్చాం. ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు. ప్రతి ఇంటికి ఇవ్వాలా, ప్రతి వీధికి కాదు. దానికి 5,350 కోట్లు తెస్తే అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక 5,350 కోట్లు పోయింది. గత 5 సంవత్సరాలు దాన్ని పోగొట్టారు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చారు. ఆళ్లగడ్డ మండలము పడకండ్ల ఊర్లే ఎస్సీ కాలనీలా ఇక ఏమేం అవసరాలున్నాయో గా సౌకర్యాలకు 25 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిండులా. ఇక పోయిన గాలిపంక పాటోలు చేసిన ఆగం చేతులతోటి రాష్ట్రం 10 లక్షల లోటు బడ్జెట్ లో ఉన్నదని సర్కారు పథకాలను అర్హులైన పేదోళ్ళందరికీ అందించే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిండు. పోన్రి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా ముచ్చట్లు అయితే పంచాయతీలు అయితే ఓడో ఇలా ఎంత చెప్పినాక అంతే ఉన్నది. ఇంకా నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను రేవంత్ రెడ్డి అప్పుడే అనబట్టే. అయ్యా నువ్వు ఎట్లుంటావా 10 ఏళ్ళు నీ ముచ్చట పాడైపోయి. ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికో తరీకు ఉన్నది, దానికో లెక్కు ఉన్నది, దానికో పత్రం ఉన్నది, దానికో హిసాబ్ ఉన్నది, దానికి ఒక కథ ఉంది, కార్ఖాన ఉంది. అలాంటి పార్టీ కాదు. నువ్వు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏదేదో మాట్లాడితే అంత నడుస్తుంది అనుకుంటున్నావా ఏందనుకుంటా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ పిట్టలు ఇంకో తీరుగా రాసుకొచ్చిండు. మీరు 10 ఏళ్ళు ఉంటారా, 5 ఏళ్ళు ఉంటారా, 15 ఏళ్ళు ఉంటారా జనం తేలుస్తారు. కానీ మీరే పంచాయతీలు ఏమిటి పెట్టుకుంటారా సారు? ముందుగా నేను గిన్నేళ్ళు ఉంటాయి, ఆయన గన్నేళ్ళు ఉంటాడు. ముందుగానే మేము గిట్ చేసినాము, గిట్ట చేస్తున్నాం, గిట్ట చేస్తే జనం మమ్మల్ని గెలిపిస్తారు, మళ్ళీ కూడా మేమే వస్తాము, మా కథ మంచుకున్నది, మా కార్ఖాన బాగున్నది, మా ఖాందాన్ మంచుకున్నది, మా ఎమ్మెల్యేలు బాగా చేస్తారు, నేను చేస్తున్నాం, చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయి, గిట్లా చెప్పారు. అదురు ముచ్చట. నేనుంటా 10 ఏళ్ళు, ఆయన ఉండడు 15 ఏళ్ళు. ఏమిటికి సార్ ఈ రాతలు?
జనాలకి ఏం సమాజ్ అవుతుంది అగో గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. వర్షిని పాడుగాను గట్ల అందుకురుడేమో గాని ట్విట్టర్ పిట్టల దండిగానే రాసుకొచ్చిండు గదనుల్లో. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుకొచ్చిండు ట్విట్టర్ పిట్టల. ఇక ట్విట్టర్లా రేవంత్ సార్ చేసిన వ్యాఖ్యలకు మస్తుగా అభ్యంతరం వ్యక్తం చేసుకుంటా వచ్చిండులా. ఇక రేవంత్ సార్ ఉండేమో ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్పి ఇక ప్రకటించిండు. ఇక ఇంకేమున్నది గా మాట చెవుల పడ్డాకట కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని చెప్పి టీటీ వేసిండు అనుకోరాదుర్రి. ఇక చూడుండ్రి కావాలంటే అగ్గో చూసిన రానుల్లా ఎట్లున్నదో కథ. ఇక గిట్లా ఖయ్యాలు అయితేనే ఉంటాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీలా. ఇక మరి పబ్లిక్ సుత గదే అనుకత్తాండ్రు గాని కాంగ్రెస్ జాతీయ పార్టీ అని అధిష్టానం ఏమనుకుంటే గదే ఫైనల్ చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ ను ఇక ఆయన సొంతం సామ్రాజ్యం లెక్క మార్చుకునే ప్రయత్నాలను ఇక ఇది సక్కమైన ముచ్చట కాదని నిక్కాసైన కాంగ్రెస్ నాయకులు ఇది సహించారని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక ఇంట్లో కయ్యాలు ఏమైతున్నాయో గాని మొత్తానికైతే బయట ఈ తీరుగా రాసుకొచ్చిండు. ఇక ఏమి తీరినా ఎరువుల కరువు తీరనట్టున్నది కదా. ఓ దిక్కేమో ఖరాబ్ అయిపోతుండే ఉత్పత్తి లేదా ఈడ వేసుకున్న పంట ఆగానికి వచ్చే మందు తలగాలనాయి బలం ఉండాలనాయి చేను పెరగాలనాయి అప్పులు తెచ్చే ఆరుగాలం కష్టపడే ఈ చేను నడిమిట్లనే ఇట్లా అయిపోతే ఎట్లా కావాలి. అటు మెట్ట పంటలకేమో బాణ లేవా వరి పంటలకేమో యూరియా లేదా. మరి ఏం చేయాలి తెలంగాణ రైతన్న ఎట్లా కావాలి ఏంది కథ ఏం అర్థమైతలేదని అయ్యో నెత్తికి చేతులు పెట్టుకొని ఆకాశం దిక్కు చూస్తున్నారు. నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరా ఎరువులు ఇచ్చేటోళ్ళు లేరా అరువులు ఇచ్చేటోళ్ళు లేరా ఎక్కడ పోవాలి ఏం కథ. భూమిని నమ్ముకున్నందుకు ఇంత కష్టం వచ్చిండే భూమిని నమ్ముకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి భూమాత మమ్మల్ని ఎట్లా కరుణిస్తుందని రైతన్న రంది పడుతున్నాడు. ఇంతకు ఈ ఎరువుల కష్టాలు ఏ ఊర్లో ఉన్నాయి ఏం కథ అనేది ఓసారి చూడుర్రి. తెలంగాణలో ఎరువుల కోసం రైతులకు ఇబ్బందులు తప్పుతలేవు. ఆనకాలం పంటలకు కావలసిన యూరియా కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలో పాపం రైతన్నలు నానావస్థలు పడతాండ్రు. సీజన్ సురువయి నెలొద్దులైతున్న సుత యూరియా అందుబాటులో లేకపోవడంతోటి రైతులు ఆందోళనకు గురైతాండ్రులా. ఇక చేసేదేం లేక పనులు వదిలిపెట్టుకోలేక అక్కడ నిలబడలేక ఇక చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది చూడుండ్రి. అగో చూసిన రానుల్లా సహకార సంఘాలతోటి యూరియా పంపిణీ అవుతున్న సుత ఇక డిమాండ్ ఉన్నంత సప్లై లేకపోవడంతోటి రైతులు సొసైటీల కాడ పడిగాపులుగా అత్తాండ్రు. పిఏసిఎస్ లా బయట రైతులు వాళ్ళ చెప్పులను క్యూ లైన్ నుంచి ఎదురు చూస్తాండ్రు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలి అని కోరుతున్నారు రైతన్నలు. ఇటు చూస్తేనేం అట్లున్నది అటు చూస్తేనేం ఇట్లున్నది. రైతన్నలకు ఏ బాధ తప్పుతలేదు కదనుర్రా. ఇక ఆనలతోటి ఆ బాధ ఎరువులతోటి ఈ బాధ పంటలతోటి ఇంకో బాధ ధర లేక ఇంకొక బాధ. ఎట్లా చూసుకున్న రైతన్నలకైతే బాధలు తప్పుతలేవు పోన్రి. ఇక అయిపోయా మరి ఏం పెట్టుకున్నట్టే కస్తూరిబా పాఠశాలలు 3 రోజుల బట్టి నీళ్ళు రావట్లేదట. 3 రోజులకి వెళ్ళి 400 మంది పొరగాలు తానాలు లేవు మోకాలు గడుగు లేదు జపాలు లేవు ఏం కావాలి ఎట్లా పోవాలి పొరలు గింజలు కడుగుతాందుకు వంటలు చేసేందుకు నీళ్ళు లేకపోతే ఎక్కడ ఇబ్బంది ఏం కథ ఎవరి ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపోస్తారు. అరే కష్టమే ఉన్నది కదా. మరి అధికారులు ఏం చేస్తుర్రు జీతాలు తీసుకుంటే వాళ్ళకి నీళ్లు రాకపోతే తక్లీఫ్ ఉన్నది ఏడ ఉన్నది ఏం కథ అవన్నీ చూసుకోవాలి కదా. మరి దీనికి కూడా ముఖ్యమంత్రికి ఆడికెళ్ళి దిగొచ్చి చేస్తారా ఎట్లా అధికారులు ఏం పెట్టుకున్నట్టు ఏం చక్కదనం ఆ పొరగాల పరిస్థితి ఏంది. మరి ఇంటికంచెలు పోయి రోజు ఊరి మీద పోయి తల ఓ బకెట్ అడుక్కొచ్చుకోమంటారా. అరే నీళ్ళు 3 రోజుల సంది లేకపోతే ఎంత తక్లీఫ్ ఉంటుంది. బడికి ఎట్లా పోతారు ఎట్లా చదువుకుంటారు ఏం తాగుతారు ఏం తానాలు చేస్తారు ఎట్లా సంగతి ఏమైనా చెప్పుకుంటే అరే రే 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 గిందుకేనులా గవర్నమెంట్ బళ్ళలకు హాస్టళ్లకు దోలాలంటే గిసుంటి ఇబ్బందులు ఉంటాయని తల్లిదండ్రులు పరిశాన్ అవుతారు. ఇంతకు ఏ ఊరికి కస్తూరిబా బడి ఏం సంగతి అనే కదా ముచ్చట. ఇక రారి చూద్దాం చక్కదనం. పొలగాండ్లకు గంతగనం తక్లీఫ్ అయితా అంటే అధికారులు ఏం చేస్తాన్రో పోన్రి. 400 మంది పిల్లగాండ్లు ఉన్న ఊస్కూల్లే గిట్లయితే ఎట్లనుర్రా. మెదకు జిల్లా కాడున్న రాయంపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలా ఇక నీళ్ళచ్చుడు ఆగిపోయిందట. 3 రోజుల కాంచెల్లి తానాలే ఎత్తలేదట పాపం పిల్లగాండ్లు. 3 రోజుల కాంచెల్లి సరాఫరా అయితలేదట మిషన్ భగీరథ నీళ్లు. ఇక ఎట్లా చేసుడు ఏం కథ. ఇక మా తానాలకు ఎట్లా కావాలి బట్టలకు ఎట్లా కావాలి బాతలకు ఎట్లా కావాలి. 3 రోజుల కాంచెల్లి ఆగమా నీళ్లు లేకపోవడంతోటి ఎట్లనో అట్లా సరిపెట్టుకుంటున్నాం. అయినా సుతా పట్టించుకున్న పాపాన పోతలేరు అని చెప్పి పిల్లగాళ్ళు మస్తు దిగులు చెందుతాండ్రు. ఇక చూద్దాం పాండ్రులకు అక్కడ కథ ఎట్లున్నదో. 3 డేస్ నుంచి వాటర్ వస్తలేవు. అయితే మాకు డైలీ వాటర్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దేనికైనా ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి. అయితే అందులో మాకు 3 స్కూల్స్ అనేసరికి వాటర్ వస్తలేవు లేదు. అయితే నిన్న ఎస్ఎంఐ ట్యాంకర్స్ తెప్పించేసరికి 4-5 ట్యాంకర్స్ తెప్పించేసరికి సంపులో కొంచెం వాటర్ అయ్యేసరికి మేము నైట్ స్నానాలు చేసుకున్నాం సార్ 10 o'clock దాకా చాలా మందిని. ఈ రోజు కూడా చాలా మంది స్నానాలు చేసుకోలేము. ఎవ్వరు స్నానాలు చేసుకోలేదు. 6 చెల్లెలు కొంతమంది చేసుకోరు. అయితే వాటర్ కోసం భగీరథ వాటర్ వచ్చేటట్టు కూడా చూడాలి. దీనికోసం ఎమ్మెల్యే సార్ని మేము కోరుతున్నాం.
ఆగో ఇన్న రానులా 3 రోజుల కంచెలు నీళ్ళు రాకపోతే గింతాగం చేస్తారు. అదే వలన అధికారులు ఇళ్ళల్లా గిట్లా ఆగిపోతే ఎమ్మట్లే 5 నిమిషాలలో తెప్పించుకోరా. నీళ్లు లేకపోవడంతోటి కనీస అవసరాలతోటి సరిపెట్టుకుంటున్నారట పాపము. వంట చేసేందుకు దాపుతలేవట తిప్పలు. మిషన్ భగీరథ నీరు సరిగాకపోవడంతోటి స్థానాలు కూడా ఎత్తలేరట. మరి ఇప్పటికన్నా జర నజరేసి ఇక మా తక్లీఫ్ని తీర్చురి సారంటుర్రు పిల్లగాన్లు. అటు దుక్కి దుల్ది పత్తి చిత్తులు వేసుకొని ఆ ఇత్తులు వేసుకొని ఇత్తులు వేసుకున్న ఆ రైతుల దిక్కేమో చినుకు లేదు, చినుకు చిటుకుమంటలేదు. ఈ పట్టణంలో పండిపోతున్నాయి పంటలని పటా చినుకులు 4 చినుకులు పడగానే రోడ్ల పోయి కాలువలు వాగులు ఇక కాలనీలు లోతట్టు ప్రాంతాలకి ఇండ్లకు నీళ్లు ఇటు పోనీయకుండా అటు పోనీయకుండా ఆయన ఏం చెప్తట్టుంది. మురుగు నీరంతా రోడ్ల మీదకి వచ్చి ఆగి ఉన్న బండ్లని కొట్టుకపోయి ఈ సంద్రపడి ఆ సంద్రపడి ఏ సంద్ర పడితే ఆ సంద్రపడి మగం చినుకు చిటుక్కు అంటే చాలు హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతుంది. గియ్య వానలుగా ఊళ్ళో కొడితే రైతులు ఆనందపడరా. గడ్మకాన్నేమో కొట్టాయి కానీ హైదరాబాద్లో ఏమో దాచిపెట్టుకున్నట్టు ఒకటే కొడుతుంది. ఆనగిడ ఏముందో ఏం పాడ. ఇక పట్నంలో ఆనవాడుడేమో గాని సందులు బొందులన్న తేడా లేకుండా ఆన అరదచ్చి ఎక్కడికక్కడ చూడుర్రి ఎట్లున్నదో పట్నం పరిస్థితి. ఇక హైటెక్ నగరం ముచ్చటైతే చెప్పనవసరం లేదు. పట్నంలా కుండపోత ఆనబడితే నరకం కనబడుతుంది. ఇక నిన్న వడ్డ పెద్దానకు హైదరాబాద్ మొత్తం ఆగమాగమైపోయింది చూడుండ్రి. ఇక అసలు ముచ్చట చెప్పాలంటే కిందున్న జాగల పరిస్థితి అయితే ఏమైతుందో అన్నట్టు మారిందుర్రా. ఇక బతుకుడే కట్టమైతుంది అనుకో రాదుర్రి. సికింద్రాబాద్ జాగలైతే ప్యాట్ని నాలాలు మొత్తం ఇక భారీ అర్థం ముంచెత్తిందనే చెప్పాలా. ఓ దిక్కు చూసుకుంటే పెద్దాన, ఇంకో దిక్కు చూసుకుంటే ఇక మీదికెంచి వచ్చే వరదతోటి అపార్ట్మెంట్లకు పెద్దగా నీరచ్చి పడ్డది. ఇక చూడునులా కావాలంటే ఓష్ని పాడుగాని యాడి ఆడగొట్టుకపోతాన్నాయి కదా. ప్యాట్నీ కాలనీ తోటి ఇక మీదున్న కాలనీలు పూర్తిగా జలం నసిక్కిపోయినాయి. ఇంకా దీంతో అక్కడ ఉన్నోళ్ళు బిక్కుమనే పరిస్థితి వచ్చి పడ్డదుల్లా. ఇక అధికారులు చేయంగానే మేము గిట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. ఇప్పటికన్నా గిదినికి పురాగా పరిష్కారం చూపియాలి సారు అని చెప్పి డిమాండ్ చేస్తాండ్రు గమాండిగా. ఇక అంటనే ఉంటుంది కదా, పట్టణంలో ఏమో పని లేక పడుతుంది. ఇక ఊర్లలోనేమో నాయన మొత్తుకున్నా చినుకు లేదు. కరుణించవా వరుణదేవా అని ఎడ్లు కాడెడ్లు కట్టి ఎడ్లతోటి పోయి కృష్ణానదికి పోయి తానాలు చేసి దేవుళ్ళకు మొక్కి ఇక కాలం ఎట్లా కనికరిస్తలేదు. మరి ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దేవుడినన్న ప్రార్థిస్తామని రైతన్నలు ఎడ్లతోటి నాగన్లతోటి కూడా పోయి అయ్యా అప్పులు తెచ్చుకున్నాం స్వామి దేవుడా ఎట్టన్నా చినుకు గురిపి నువ్వు కనిపి నువ్వు కరకరిస్తే చినుకు వరుణుడు కరుణిస్తే మా బతుకులు బాగుంటాయి, లేకపోతే అప్పుల పాలై తిప్పల పాలై మన ఏది ఎడ్లకు కట్టిన తాళ్ళే ఇక మేము మెల్లకు ఉరితాలు కట్టుకోవాల్సి వస్తుందని దేవుళ్ళని మొక్కి ఆడ పరమశివుణ్ణి ఆంజనేయ స్వామిని ఇక వాళ్ళు తీరుగా చేస్తున్న ప్రయత్నాలు. మరి ఎందుకనంటే ఈ ఏడు పంట వస్తే పిల్ల పెళ్ళిలో పొరగాల చదువులో బతుకో ఇక ఉంటాయి కదా, బతుకో బాసింగము అని ఏమిట్లకేమి లేదు. ఉన్న కాడికి అప్పులు అయితే పానాలు తీసుకునే కాడికి వస్తుంది. దేవుడా జర్ర ఈ పట్టణంలో లేకుంటే మా వాన కానీ గడ్మకాన సర్రన అటు తిప్పి పటా చినుకులు రాలతట్టు చెయ్యి మంచిగుంటుంది. ఇక వేరే దిక్కు ఆనలు బగ్గబడుతున్నాయి. వరదలతోటి పబ్లిక్ బగ్గ జంకిపోతాండ్రు. కానీ మన దిక్కు యాడున్నాయుల్లా. ఒక్కరోజు వడ్డ ఆనలతోటి మొలకలు ఎత్తుతాయా, పంటలు వండుతాయా, ఇంటికత్తాయా చెప్పుండ్రి. ఇక ఇట్లయితే ఈ తేప నట్టపోతమే అని చెప్పి ఎక్కడ రైతులు అక్కడ ఇప్పటికే కప్పతల్లి పూజలు సుత బాగా చేసిండ్రు. కొన్ని జాగాలలో బిందెలు పెట్టి కాడెడ్లను కట్టి బగ్గ పూజలు చేస్తాండ్రు. ఇక గట్లనే గీ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కాడ రైతుల ఆశలన్నీ మేఘాల దిక్కు మానవ ప్రయత్నంతో భక్తి మార్గాన్ని సుత ఎంచుకున్నారు చూడుండ్రి. ఇక పుణ్యనది లెక్క మొక్కే కృష్ణానది కాడికి పోయి పవిత్ర స్నానాలు చేసి ఆనలు వాడాలి అని, భూమి పచ్చదనంతో నిండాలని దేవుని దయను కోరుకుంటా ఎడ్ల బండ్ల మీద ఊరోళ్ళందరూ కలిసి 101 బిందెలతోటి కృష్ణా నీళ్లను తీసుకొచ్చి జమ్మిచేడు ఊరి దేవాలయంలో కొలువయ్యున్న పరమశివునికి ఆంజనేయ స్వామికి ఇక మొత్తానికైతే అభిషేకాలు చేసిండ్రు చూడుండ్రి. ఆగో చూసిన రాడులా ఎడ్ల బండను కూడా బాగానే తయారు చేసిండ్రు కదా. ఇక ఎక్కడికక్కడ ఆనలు పడాల స్వామి నీ మీదనే భారం వేసుకున్నాము ఇక మరి అని చెప్పి మొత్తానికైతే మనసులున్న మాట చెప్పుకుంటుండ్రు. ఆనలు పడాలి ఆనదేవుడా, పంటలు బాగా వండాలి ఆనదేవుడా అని చెప్పి మొత్తానికైతే దండాలు పెడుతుండ్రు. భగవంతుడు ఆన రూపంలో మనకు తిరిగత్తాడని చెప్పి భూమి తల్లికి తృప్తి చెందితే పంటలు వండుతాయని ఇక తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని చెప్పుకొచ్చిండ్రులా. ఇక మరి మొక్కిన మొక్కులతోటి ఆనలు పడితే మంచిదేనులా. ఏమో పోరు ఇవాళ రేపట్ల మెడికల్ మాఫియా ఎట్లా మోపైందంటే మనుషుల ప్రాణాలు పోయినా ఏమి లేదు కానీ
వాళ్ళకు పైసలు వస్తే చాలు దంద నడిస్తే చాలు అన్నట్టుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో గదే ఉన్నదట. ఏడవడతాడ తనిఖీలలో చూస్తే ఈ స్టెరాయిడ్స్ అడమైన సిరంజులు ఏమేమో మందులు సప్లై చేస్తూ ఉన్నారట. మరి ఆ ఎడికెళ్ళి వస్తున్నాయి, ఎవరి పానాలు తీస్తారు, ఎవడు దంద చేస్తున్నాడు, ఎవరి కథ ఏంది అనేది పోలీస్ టౌన్కి పోయి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో కానీ చెప్పేటట్లేదు. ఇవాళ రేపు అన్ని అడమైన కల్తీ దందలు మోపైనాయి కదా. పైసలు పెట్టి హోటల్లో తిన్నా కష్టమే ఉన్నది, ఇంత ఛాయ్ దాకా పోయినా కష్టమే ఉన్నది. ఇక దానికి తోడి పోరగాలు గంజాయి ఎంజాయి ఈ చాక్లెట్లు ఈ స్టెరాయిడ్లు ఈ మందులు మన్ను మచానం ఒక కరోనా తోటి మాయ రోగాలే కాదు మనుషులు వాళ్ళకే పానాల మీదకి తెచ్చుకునే రోగాలు అయితే గ్యారెంటీగా మోపైనాయి. ఇక ఈ కాలం ఎటుపోతుందో మనిషి ఎటుపోతుండో ఏమో అంటారు కదా కాబో కారణం ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగైతుందో అన్నట్టున్నది. ఓష్ని పాడుగాను యాడబడతానే దాతాన్రు కదా గీ డ్రగ్స్. ఓ పక్క ఎంత గట్టిగా చెప్పుకత్తాన్న సుతగ్గిల దందలైతే మాంతలేరు. ఎక్కడికక్కడ చిన్న పొలగాండ్ల నుంచి వెళ్ళి వయసు పొలగాండ్ల దాకా గంజాయి గుంజుకుంటా ఆగమైపోతాన్రులా. ఇగో గీ ఆదిలాబాదు జిల్లా కాడున్న లయన్ జిమ్ముల స్టెరాయిడ్ గోళీలును ఇక వేసుకునే సూదులు దొరికినాయట. ఇక 1 టౌన్ పోలీసోళ్ళు తనిఖీలు చేస్తే బయటపడ్డాయి మొత్తం మీద. ఇక కొన్ని గోళీలు ఇక గుండెయే గాని తగ్గించేందుకు సూదులు ఇక వేసుకుంటారటనుల్లా. మొత్తం మీద వీటిని పట్టుకున్నారు పోలీసోళ్ళు. ఇక చూడుండ్రి కావాలంటే. కంప్లైంట్ వచ్చింది ఇక్కడ జిమ్ ఏరియాలో జిమ్ నడుపుతున్నారు ఆదిల్ అనే యాజమాని. దానికి సంబంధించి ఇక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టు అమ్ముతున్నట్టుగా మాకు ఇక్కడ సమాచారం వచ్చింది కాబట్టి తనిఖీ చేయగా మాకు లభించినాయి కాబట్టి దీన్ని సీజ్ చేస్తున్నాం. ఈరోజు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అగ్గు సూషిన్రానుల పాపం పాడుగాను గింతాగం తయారైనరు. ఎక్కడికక్కడ ఓ పక్క చెప్పుకుంటూనే అత్తాన్రు. గిసొంటి వాడితే కఠిన శిక్షలు ఇక తప్ప ఈ చర్యలు కూడా గట్టిగానే తీసుకుంటామని చెప్పినా పెయిల భయం లేకుండా ఆడేది ఆడుతూనే ఉన్నారు. ఇక దొరికినాకట పోలీసోళ్ళు కేసు నమోదు చేసుకుని పోయినరట. ఏడికెంటి పట్టుకొచ్చిండ్రు, ఎక్కడ అమ్ముతాన్రు, ఇంకెక్కడున్నదని చెప్పి పూరాగా ఇషారణ జరుపుతుండ్రులా. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.